హెల్లో వయస్సులు ఈ కైకు మా కొరివి దేవుళ్ళకు లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. అది కూడా హెల్తీగా ఓ పన్నంటి బనానాని మెత్తగా చేసుకోండి. అందులో ఓ హాఫ్ కప్పు బెల్లం, ఓ 5 గ్రామ్స్ బట్టర్ కలిపేసి అది కరిగాక ఓ కప్పు బొంబాయి రవ్వ, అదేనండి సూజీ రవ్వ, మిక్సీ జార్లో పొడి చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఓ పావు కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అదే చేత్తో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఓ కేక్ మౌల్డ్కి ఏ గిన్నెైనా వాడచ్చు, నో ప్రాబ్లమ్స్. నెయ్యి ఈవెన్గా రాసి పైన కొంచెం గోధుమ పిండి చల్లేసి మనం రెడీగా ఉంచుకున్న కేక్ బ్యాటర్ని వేసేసి ట్యాప్ చేసేసి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉన్న స్టాండ్ మీద పెట్టి మూత పెట్టి 50 మంట సిమ్ములో పెట్టి 20 to 30 minutes బేక్ చేసుకోండి. కరెక్ట్గా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఓ టూత్ పిక్ లేదా ఇలా నాలాగా చాకుతో గుచ్చితే పిండి అంటకూడదు. అంతే, హెల్దీ బన్నీ బనానా స్పాంజ్ కేక్ రెడీ. ఇది తిన్నాక మీ పిల్లలు సూపర్ మమ్మీ అంటారు. నేడే చూడండి అందమైన బంగారు వన్నెల బనానా కేక్ని. సూపర్ టేస్టీగా ఉంది, స్మెల్ కూడా అదర్స్. చూసారా అలా చేశానో లేదో, ఇలా అయిపోయింది. చూసారా భలే స్పాంజీగా ఉంది. మీకు అర్థమవుతుంది కదా ఎంత స్పాంజీగా ఉందో. అయితే మీరు ట్రై చేయండి. ఈ కొంచెం మీకోసం నచ్చిందా? బాయ్ బాయ్, శుక్రియా, శుభం.